సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ, జిల్లా అధ్యక్షులు బడుగులింగి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా వేడుకలు నిర్వహించారు. నగరికల్లో మాజీ ఎమ్మెల్యే చిన్మతిలింగి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. నల్గొండలో భూపాలరెడ్డి ఆధ్వర్యంలో, కోదాడలో మల్లయ్యలో ఆధ్వర్యంలో, తుంగతుర్తిలో డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ కూడా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎక్కడికక్కడ అన్నదాన కార్యక్రమాలు, రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాలు, అదేవిధంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ కేటీఆర్ గారికి గ్రాండ్గా జన్మదిన వేడుకలు జరిపారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా మేలచెరువు మండలంలో కల్తీ మద్యం కలకలం రేపుతా ఉంది. 2 రోజుల క్రితం ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు వారు వదిలించి 1000 లీటర్ల స్పిరిట్ను, 500 కాటన్ల నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిని లోతుగా విచారణ చేయగా ఈరోజు కూడా మేలచెరువు మండలం దొండపాడు, రామపురం గ్రామంలో దాదాపు 300 కాటన్ల నకిలీ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ 300 కాటన్ల నకిలీ మద్యాన్ని చెరువులో పాతిపెట్టడంతో జేసీబీలతో వెలికి తీశారు. పెద్ద ఎత్తున ముడి సరుకును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో నకిలీ మద్యం బయటపడుతున్న క్రమంలో ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవుతున్నారు, ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద ముఠాలు ఇందులో చేతులు ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. లోతుగా దర్యాప్తు చేసి మరికొంత డంపులను, మరికొంత డెల్లను కూడా ఇక్కడ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎంతకాలంగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ ఉన్నారు, ఆ ముడిసరికి ఎక్కడికి తీసుకొస్తూ ఉన్నారు, నకిలీ మద్యాన్ని ఏ ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి అంశాల పట్ల కూడా లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు కోదాడ సంబంధించినటువంటి ఎక్సైజ్ పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో కలెక్టర్ హనుమంతరావు ఫర్టిలైజర్ షాపులను, యూరియా నిల్వల కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోచంపల్లి, బీవీనగర్ మండలాల్లో పలు యూరియా నిల్వల కేంద్రాలని, ఫర్టిసైడ్ సంబంధించి ఫర్టిలైజర్ షాపును కూడా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే రైతుల్ని మోసం చేస్తే వారిపైన పీడీ యాక్ట్ నమోదు చేస్తామని కూడా కలెక్టర్ హనుమంతరావు ఘాటుగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. యూరియా విషయంలో కూడా అపోహలు నమ్మొద్దు, తగినంత యూరియా ఉంది, రైతులు కూడా పొదుపుగా యూరియాను వాడుకోవాలి, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు యూరియాను సరఫరా చేయాలంటూ కూడా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశాలు జారీ చేశారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా కొనసాగాయి. జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో ఇటు ఎమ్మెల్సీ ఎల్రమణ గారి నేతృత్వంలో ఇవాళ వాల్మీకి ఆవాసంలో అనాథ పిల్లలకు మధ్యాహ్న భోజనం వితరణ చేశారు. అనంతరము అనాథ విద్యార్థులకు సంబంధించి సాయంత్రము స్నాక్స్ను కూడా ఈ సందర్భంగా అందజేశారు. మరోవైపు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఇటు జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావా వసంత సైతము కార్యక్రమాలు చేపట్టారు. మాతా శిశు కేంద్రంలో గర్భిణీలకు సంబంధించి వారికి బాలింతలకు వారికి ఫ్రూట్స్ కూడా పంపిణీ చేశారు. అంతకుముందు తెలంగాణ జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మొక్కలు నాటి బీఆర్ఎస్ శ్రేణులతో కలిపి కేక్ కట్ చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు చెప్పారు. మరొక ప్రధాన వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలో డెకాయిట్ కేసును ఛేదించారు. బండి మీద వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని అడ్డగించి దాదాపు ₹1,00,000 నగదుతో పాటు ఆయన మెడలో ఉన్న తులంపావు బంగారంతో పాటు ఆ ఇంట్లో నుంచి కూడా మెడలో పుస్తెల తాడు కూడా అపహరించి అతన్ని చితకబాదారు. ఈ క్రమంలో ఆ బంగారం అమ్ముతున్నటువంటి సందర్భంలో గుర్తించినటువంటి పోలీసులు 7 నిందితులను అరెస్టు చేశారు. అయితే నిందితులు మొత్తం కూడా కేవలము డబ్బులకు ఆశపడే ఈ విధంగా డెకాయిట్ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వివరించారు. ఇటువంటి సందర్భంలో ఆపద ఉన్నప్పుడు ఖచ్చితంగా డయల్ 100కి ఫోన్ చేస్తే తక్షణమే పోలీసులు స్పందిస్తారని ఈ సందర్భంగా ఎస్పీ చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి కేటీఆర్ పుట్టినరోజు వేడుకల్లో కేక్ కట్ చేసి పరస్పరం స్వీట్లు తినిపించుకుని సంబరాలు నిర్వహించుకున్నారు. దాంతోపాటు రక్తదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఇక్కడ ఖమ్మం జిల్లా కార్యాలయంలో జరిగినటువంటి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ కుడాకుల నాగభూషణం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసి కృష్ణతో పాటు ఖమ్మం నగర అధ్యక్షులు పగడాల నాగరాజు కూడా పాల్గొన్నారు. ఇక సత్పల్ నియోజకవర్గంలోని పెనుబల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ విద్యార్థిని తన కుటుంబంతో కలిసి నిరసనకు దిగింది. తనకు అవసరమైనటువంటి అగ్రికల్చర్ హోల్డింగ్ సర్టిఫికేట్ మంజూరు చేయడం విషయంలో తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించింది. సోమ్లానాయక్ తండాకు చెందినటువంటి భానోత్ నందిని అనేటువంటి విద్యార్థిని అగ్రికల్చర్ బీఎస్సీ చదివేందుకు అగ్రికల్చర్ హోల్డింగ్ సర్టిఫికేట్ అవసరమైనటువంటి నేపథ్యంలో అప్లై చేసుకున్నట్టుగా
నందిని కుటుంబం చెప్తుంది. దాదాపు జూలై 14వ తేదీన దరఖాస్తు చేసుకున్నామని ఆ తర్వాత ఆర్ఐ ఫీల్డ్ విజిట్కి వచ్చి తమకు అగ్రికల్చర్ అంటే వ్యవసాయ భూమి ఉన్నట్టుగా నిర్ధారణ చేసుకొని రిపోర్ట్ రాసి ఎంఆర్ఓకి అందజేసినట్టుగా నందిని కుటుంబం చెప్తుంది. ఆర్ఐ రిపోర్ట్ రాసినప్పటికీ కూడా ఎంఆర్ఓ సర్టిఫికేట్ మంజూరు చేయడం లేదనేటువంటి నేపథ్యంలోనే 2 సందర్భాల్లో వెళ్ళి ఎంఆర్ఓని కలిస్తే ఆర్ఐ తనకు రిపోర్ట్ ఇవ్వలేదని చెప్పడంతో అనుమానం వచ్చినటువంటి నందిని కుటుంబ సభ్యులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఆ విషయం బయటకు వచ్చి మీడియాకు పొక్కడంతో ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు నందినికి అగ్రికల్చర్ హోల్డింగ్ సర్టిఫికేట్ మంజూరు చేసినట్టుగా తెలిపారు. ఈ నెల 26వ తేదీన అగ్రికల్చర్ బీఎస్సీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఉందని 2 రోజుల గ్యాప్ ఉన్నప్పటికీ కూడా ఎంఆర్ఓని పదే రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా తనకు సర్టిఫికేట్ మంజూరు చేయకపోవడంతోనే ఆందోళనకు దిగినట్టుగా నందిని కుటుంబ సభ్యులు తెలిపారు. మొత్తం మీద పెద్ద ఎత్తున పెనుబల్ తహసీల్దార్ కార్యాలయం మీద ప్రజలు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రేషన్ కార్డులలో అవకతవకలు జరుగుతున్నాయనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థికి సర్టిఫికేట్ ఇవ్వకపోవడం కూడా పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. విషయం బయటికి పొక్కడంతో ఆమెకు సర్టిఫికేట్ ఇచ్చి పంపడంతో వివాదం సద్దుమణిగింది. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల దాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలమవుతుంది. వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. సింగరేణికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుండగా రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా ప్రధానమైనటువంటి జలాశయాలతో పాటు పెద్ద చెరువులన్నీ కూడా అలుగు పారుతున్నటువంటి పరిస్థితి. బయ్యారం పెద్ద చెరువు పూర్తిస్థాయి నీటి మట్టం 16.5 అడుగులు కాగా ప్రస్తుతం 20 అడుగుల పైచిలుకున వరద నీరు చేరుతుండడంతో 3 అడుగుల పైన అలుగు పోస్తుండటంతో పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అటు పాల్వంచలో ఉన్నటువంటి కిన్నెరసాని డ్యామ్ కూడా పూర్తిస్థాయి నీటి మట్టానికి చెరువులో ఉండటంతో పాటు ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో ఏ క్షణమైన కిన్నెరసాని గేట్ ఎట్లేందుకు అధికారులు కూడా సిద్ధమయ్యారు. అటు భద్రాచలం దగ్గర కూడా పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తుంది. ఇక పర్ణశాల దగ్గర ఉన్నటువంటి సీతమ్మ వాగు పొంగి పొరడంతో పర్ణశాలలో కొంత భాగం మునిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి అధికారులు తెలియజేశారు. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు వ్యవసాయదారులు ఆనందం వ్యక్తం చేస్తుండగా జనజీవనం స్తంభించిపోయింది. ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇటు నారాయణపూర్ జిల్లాలో అటు సుక్మా జిల్లాలో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోవడం ఆ పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బగా చెప్తున్నారు. నారాయణపూర్ ఎస్పీ రాబిన్సన్ గుడియా ఎదుట 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా అనేక విధ్వంసకర సంఘటనలో పాల్గొన్నట్టుగా పోలీసులు తెలియజేశారు. ప్లాటూన్ నెంబర్ 16 చెందినటువంటి దళ సభ్యులంతా లొంగిపోయారు. ప్లాటూన్ నెంబర్ 16 దళ కమాండర్ లోకేష్ కూడా లొంగిపోయినటువంటి నక్సలైట్లలో ఉన్నట్టుగా పోలీసు అధికారులు ప్రకటించారు. లొంగిపోయిన 8 మందిలో 4 మహిళా మావోయిస్టులు ఉన్నారు. వీరి మీద 33 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్టుగా నారాయణపూర్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు అధికారులు ప్రకటించారు. ఇటు సుక్మా జిల్లాలో కూడా ఎస్పీ కిరణ్ చాహనా ఎదుట 5 మావోయిస్టులు లొంగిపోయారు. వీరి మీద 6 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్టుగా పోలీసు అధికారులు తెలియజేశారు. పలు విధ్వంసకర ఘటనలో పాల్గొన్నటువంటి సుక్మా జిల్లాకు చెందినటువంటి మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారని, ఇటు రెండు జిల్లాల్లో కూడా లొంగిపోయినటువంటి మావోయిస్టులకు పునరావాస కార్యక్రమాలను చేపడతామని చెప్పి అధికారులు తెలియజేశారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు వరంగల్ నగరంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్ర ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు హాజరైన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా కేటీఆర్ భారీ కటౌట్తో పాటు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేటీఆర్ కటౌట్కు ఈ సందర్భంగా పాలాభిషేకం నిర్వహించారు. వరంగల్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్టయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వరంగల్ రీజనల్ లైబ్రరీలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అదేవిధంగా నిరుద్యోగులు 100 మందికి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్, వాళ్ళకు కావాల్సినటువంటి ఇతర పరికరాలు అదేవిధంగా లైబ్రరీకి కావాల్సినటువంటి సామాగ్రిని అందజేశారు. మరో వార్త చూసినట్టయితే వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ సెంటర్లో కేక్ కట్ చేసి అనంతరం అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచనల మేరకు యువతకు హెల్మెట్లు పంపిణీ చేశారు గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా. ములుగు జిల్లా నుంచి ప్రధాన వార్తను పరిశీలించినట్లయితే ములుగు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ సెంటర్లో కేక్ కట్ చేసి బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరిపిన సందర్భం కనిపిస్తూ ఉంది. కేక్ కట్ చేసి స్వీట్లు పంచడంతో పాటు అక్కడ పటాకులు కాల్చి బీఆర్ఎస్ శ్రేణులు
సంబరాలు చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతితో పాటు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గోవింద్ నాయక్, ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పరిగి నియోజకవర్గంలోని దోమ మండల కేంద్రంలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజ్ అయింది. దీంతో పరిగి నుంచి మహబూబ్నగర్ వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అటు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మిషన్ భగీరథ పైప్లైన్లకు సంబంధించి నిత్యం ఏదో ఒక చోట పైప్లైన్లు పగిలి మంచినీటికి అంతరాయం ఏర్పడుతుందని ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా కానీ జిల్లా వ్యాప్తంగా ఉన్న మిషన్ భగీరథ పైప్లైన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తాండూరు నియోజకవర్గం యాలల మండల కేంద్రంలోని మన యాలల వైన్స్లో భారీ చోరీ జరిగింది. 70,000 నగదుతో పాటు భారీ విలువైన మద్యం కూడా దొంగిలించబడింది. అంతేకాకుండా సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్ను కూడా ఎత్తుకెళ్లిన పరిస్థితి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వికారాబాద్ జిల్లాలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి యూరియా కేంద్రాలు నిలిచినా కానీ ఒక్క బస్తా కూడా దొరకట్లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అటు ఎరువులకు సంబంధించి కానీ విత్తనాలకు సంబంధించి కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అటు ఎరువులు కావచ్చు ఇటు విత్తనాలకు కావచ్చు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ తమకు సరిపడంత యూరియా సప్లై చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి. భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో భూత్పూర్ మున్సిపాలిటీ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను, ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తల సమక్షంలో కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గద్వాల బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బాస్ హనుమంతునాయుడు కేక్ కట్ చేసి కేటీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బ్లడ్ డొనేషన్ క్యాంపు, ప్రభుత్వ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా సాయి అందుల పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పనులు పంపిణీ చేశారు టీబీజీకేఎస్ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి విద్యార్థుల స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలంటూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహం ముందు యునైటెడ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థి సంఘం నాయకులు కండ్ల గంతలు కట్టుకొని వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ నిధులను విడుదల చేయాలంటూ విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఎంతో ఘనంగా నిర్వహించారు. నాగర్ కర్నూలు, బిజినపల్లి, తిమ్మాజిపేట, తెల్కపల్లి, తాడూరు మండల కేంద్రాలతో పాటు పలు చోట్ల కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసం వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు బీఆర్ఎస్ శ్రేణులు తెలుపుకున్నారు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని అన్ని మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. అచ్చంపేటలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి, నాయకులంతా కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించి
కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్నగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ శ్రేణులు నాయకులంతా కలిసి ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకొని టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ శ్రేణులు నాయకులంతా కలిసి ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ నేత గిరిజన నాయకుడు డాక్టర్ పత్యా నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డితో పాటు మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్తో పాటు పలువురు నాయకులు హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన నాయకుడు డాక్టర్ పత్యా నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా మొక్కలు నాటి నీళ్లు పోసినటువంటి పరిస్థితి కనిపించింది. జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు గల్లీన వాడవాడన గ్రామాన కూడా అత్యంత ఘనంగా కూడా కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ శ్రేణులు. ఇందులో భాగంగా పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర ఆధ్వర్యంలో కూడా కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు అలాగే వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేళ్ల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా గోదావరిఖనిలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇటీవల మరణించినటువంటి 19 మంది ఆటో డ్రైవర్లకు వారి యొక్క కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి 10,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు వేళ్ల హరీష్ రెడ్డి. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూడా కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా వార్తా విషయానికి వస్తే జిల్లాలో ఎరువుల కోసం రైతులు పడగాని పాటలు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని అర్బన్ పిఏసి సెంటర్ కేంద్రం వద్ద వర్షంలోనూ రైతులు పడిగాపులు పడ్డారు. పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిలబడ్డారు. గంటల తరబడి ఎరువుల కోసం వేచి ఉండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు అధికారులు మాత్రము ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపట్టామని చెప్తున్నప్పటికీ మరోవైపు మాత్రము వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నది. ఎక్కడ చూసినా కానీ ఎరువుల పంపిణీ సందర్భంగా రైతులు పడగాని పాటలు పడుతున్నారు. పెద్ద పెద్ద క్యూలలో నిలబడి రైతులు ఎరువుల కోసము నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు అలాగే కేటీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సంబంధించిన జన్మదిన వేడుకల్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. హుస్నాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ కేక్ కట్ చేసి కేటీఆర్ ఆయురారోగ్యాలతో జీవించాలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కోరుకున్నారు. ఇక కేటీఆర్ ఈరోజు భార్య తన కుమారుడితో కలిసి వచ్చి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి తండ్రి కేసీఆర్ తల్లి శోభమ్మల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన అక్కడికి నేరుగా మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. కుటుంబ సమేతంగా అక్కడికి వచ్చినటువంటి కేటీఆర్ తండ్రి
కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అట్లాగే తల్లి శోభమ్మ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కొడుకు కేటీఆర్ను ఆలింగనం చేసుకుని ఆయురారోగ్యాలతో జీవించాలని చెప్పి ఆయన ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడికి అనేక మంది బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా వచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు కేటీఆర్ జన్మదిన వేడుకల్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఇటు మెదక్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో, అట్లాగే రామంపేటలో కూడా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేటీఆర్ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. అక్కడ ముఖ్యంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకల్ని జరిపారు. అట్లాగే కేటీఆర్ ఆయురారోగ్యాలతో జీవించాలని చెప్పి ఈ సందర్భంగా ఆమె కోరుకోవడం జరిగింది. అటు నర్సాపూర్లో కూడా పెద్ద ఎత్తున కేటీఆర్ జన్మదిన వేడుకల్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ జయహో అంటూ వాళ్ళు నినాదాలు చేశారు. కేటీఆర్కు ఆయురారోగ్యాలతో జీవించాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు కోరుకోవడం జరిగింది. సంగారెడ్డిలో ఈరోజు కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో పలు చోట్ల కేటీఆర్ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. అక్కడ కేక్ కట్ చేసి కేటీఆర్కు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆయన కోరుకోవడం జరిగింది. ఇక జహీరాబాద్లో కూడా ఈరోజు కేటీఆర్ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ఆధ్వర్యంలో జహీరాబాద్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేటీఆర్ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య జన్మదిన వేడుకలు జరిపి కేటీఆర్ను ఆయురారోగ్యాలతో జీవించాలని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్లో కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి హైదరాబాద్కి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, కేటీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేటీఆర్ కార్యకర్తల నడుమ కేక్ కట్ చేసి బర్త్డే సెలబ్రేషన్ జరుపుకున్నారు. అనంతరం గిఫ్టే స్మైల్ కింద పేదలకు ట్రైసైకిల్ కావచ్చు, హెల్మెట్స్ కావచ్చు, ఆర్థిక సహాయం గిఫ్టే స్మైల్ కింద కేటీఆర్ పేదలకు అందజేశారు. కేటీఆర్ బర్త్డే సందర్భంగా అటు హైదరాబాద్ వాడలో బర్త్డే సెలబ్రేషన్ ఘనంగా జరిగాయి. బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి కేటీఆర్కు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో హైదరాబాద్ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.